పడి హింసించబడిన మహర్షులు మహిషుడు కమ్ము అని శపించారు. అందువలన అతనికి జన్మ వచ్చింది. తక్షణమే అతడు మహిష రూపమును పొంది తనకు శాప విమోచనం చెప్పమని మహర్షులను వేడుకొన్నాడు. వారతనికి కామరూప సిద్ధిని ప్రసాదించి శివుని అనుగ్రహం వలన దేవి చేత సంహరించబడి విముక్తిని పొందుతావు అని తెలిపారు. సిద్ధుల్ని అవమానించిన దోషం ఊరికే పోదు కదా. సిద్ధుల శాపం చేత మహిషత్వం పొందిన వీడు వారి అనుగ్రహం వలన ఈ విధంగా నీ చేత చంపబడ్డాడు. నీవు ఈ విషయమే విచారించవలసిన పని లేదు. వీరిని సంహరించుటచే లోకానికి శ్రేయస్సు కలిగింది. పరమేశ్వరుని గురించి తపోనిష్ఠలో ఉన్న నీ చేత ఇతడు సంహరించబడి శాప విముక్తుడయ్యాడు. నీవు అరుణాచల తేజోలింగాన్ని దర్శించుము. వీడు పూర్వ మహాభక్తుడే, కానీ మతం చేత లింగధారులను ఎవరు జయించలేరని తెలుసుకొని ఏ దీక్ష తీసుకోకుండా లింగాన్ని ధరించాడు. త్రిపురాసురులు